పోరాటానికి చెల్లు. గర్భంలో బిడ్డకు ప్రమాదమే. చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమే. పార్కిన్సన్ భయం, అల్జీమర్స్ ముప్పు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇదంతా సెల్ ఫోన్ తెచ్చిపెట్టే తంటాయే. ఈ అమ్మాయి పేరు కేసీ మెక్నోల్, వయసు 7 సంవత్సరాలు. ఈ పాపకు సడన్ గా జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పారు. కొన్ని వారాల్లోనే ఆ పాప చనిపోయింది. ఈ సంఘటన డాక్టర్లను సైతం ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆరా తీశారు, స్టడీ చేశారు. ఆ పాప చనిపోలేదు, హత్య చేయబడింది. దోషి సెల్ ఫోన్. డాక్టర్ల విచారణలో బయటపడ్డ నిజం. ఆ పాప చావుకి అసలు కారణం సెల్ ఫోన్ రేడియేషనేనని డాక్టర్ల పరిశోధనలో బయటపడింది. దీంతో ప్రపంచమంతా కలకలం బయలుదేరింది. సెల్ ఫోన్ రేడియేషన్ మీద సైంటిస్టులు దృష్టి సారించారు. ఆ పరిశోధనలు సెల్ ఫోన్ గుట్టు రట్టు చేశాయి. సెల్ ఫోన్ జేబులో లేకపోతే మనలో చాలా మందికి కాళ్ళు చేతులు ఆడవు. పొరపాటున సెల్ ఇంట్లో మరిచిపోతే ఇక అంతే సంగతులు. తిరిగి సెల్ చేతిలో పడే వరకు ఒక్కటే టెన్షన్. యుద్ధానికి వెళ్తున్న సైనికుడికి ఆయుధం ఎంత అవసరమో మనకిప్పుడు సెల్ ఫోను అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెల్ ఫోన్ మన బాడీ సెల్స్లో ఓ భాగమైపోయింది. మనలో అంతగా కలిసిపోయిన ఈ సెల్ ఫోన్కే మాటలు వస్తే మనకు ఏం చెప్తుందో మీరే చూడండి. హలో, నా పేరు మొబైల్ ఫోన్, సెల్ ఫోన్ అని కూడా అంటారు. నేను మీకు బెస్ట్ ఫ్రెండ్ని. ఇప్పుడు నేను లేకపోతే మీకు రోజు గడవని పరిస్థితి. మీకు గుర్తుందా మనం తొలిసారి ఎలా కలుసుకున్నామో? అప్పుడు ఒకసారి మీరు మొబైల్ షాప్కి వచ్చారు. నన్ను చూసి మనసు పారేసుకున్నారు. నేను చాలా ముద్దుగా ఉన్నానని ముచ్చటపడ్డారు. మీ చెంపలకు నన్ను ఆంచుకుని తెగ మురిసిపోయారు. అలా అప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అయిపోయాం. ఒకరికొకరు